భగవద్గీత దివ్యజ్ఞానంలో 7వ శ్లోకము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుదయనామధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడు, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మం క్షీణిస్తుందో, ఆ ధర్మం చాలా విస్తృతంగా పెరుగుతుందో ఆ సమయంలో నేను అవతరిస్తాను. గడచిన శ్లోకాన్ని బట్టి భగవంతుని రూపము లేదా దేహము సృష్టింపబడదు. అతని రూపాలన్నీ నిత్యంగా ఒక నిలిచి ఉంటాయి. కనుక సృజామి అంటే భగవంతుని యథా రూపంలో స్వయంగా ప్రకటితమవుతాడని అర్థం. భగవానుడు ప్రత్యేక సమయంలో అంటే బ్రహ్మదేవుని ఒక రోజులో 7వ మనవు యొక్క 28వ యుగ చక్రంలోని ద్వాపర యుగాంతంలో అవతరించిన. అటువంటి నియమ నిబంధనలు అతడు పాటించవలసిన అవసరం లేదు. ఎందుకంటే తన ఇచ్ఛానుసారము నానా రకములుగా వర్తించడానికి అతడు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉన్నాడు. అందుకే అధర్మము ప్రబలినప్పుడు, నిజమైన ధర్మము అవతరించినప్పుడు తన ఇచ్ఛానుసారము అతడు అవతరిస్తాడు. ధర్మాల వేదాల్లో చెప్పబడినాయి. వేద నియమాలు చక్కగా నిర్వహించే విషయంలో జరిగే భేదమే మనిషిని అధర్మపరుచునిగా చేస్తుంది. అటువంటి నియమాలు భగవానుని శాసనాలని శ్రీమద్ భగవద్గీతంలో చెప్పబడింది. కేవలం భగవంతుడే ధర్మ విధానాన్ని తయారు చేయగలుగుతాడు. వేదాలు స్వయంగా భగవంతునిచే హృదయం నుంచి బ్రహ్మకు ఆదిలో పలుకుబడినాయని కూడా అంగీకరించబడింది. కనుక ధర్మము నేరుగా భగవానుని ఆదేశమే అవుతుంది. ఈ నియమాలు భగవద్గీత అంతటా స్పష్టంగా సూచించబడినాయి. దేవదేవుని ఆదేశంలో అట్టి నియమాలను నెలకొల్పడమే వేదాల ఉద్దేశ్యం. కేవలం తనను శరణగొచ్చడము మహోన్నతమైన ధర్మమని, అంతకు మించినదని లేదని గీత చివరిలో భగవంతుడు నేరుగా ఆదేశించాడు. వేద నియమాలు మనిషిని అతడు సంపూర్ణ శరణాగతి వైపు నడిపిస్తాయి. ఎప్పుడైతే అటువంటి నియమాలను దానవులచే భంగపరచబడతాయో అప్పుడు భగవానుడు అవతరిస్తాడు. బుద్ధదేవుడు శ్రీకృష్ణుని అవతారమని భాగవతం నుంచి మనకు తెలుస్తున్నది. భౌతికత్వం మితిపీరిపోయిన లౌకికులందరూ వేద ప్రమాణాన్ని సాకుగా వాడుతున్నప్పుడు అతడు అవతరించాడు. వేదాల్లో కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాల కొరకు పశుబలి విషయంలో మితంగా ఉండే నియమాలు ఉన్నప్పటికీ దానవ ప్రవృత్తి కలిగిన జనులు వేద నియమాలకు పొంతన లేకుండా పశుబలులు చేపట్టారు. ఈ విపరీతాన్ని ఆపి అహింస అనే వేద నియమాన్ని నెలకొల్పడమే బుద్ధ దేవుని అవతరించాడు. ప్రతి భాగవతారానికి ఒక ప్రత్యేకమైన కార్యం ఉంటుంది. అవన్నీ శాస్త్రాల్లో వర్ణించబడినాయి. శాస్త్రాలతో సూచించబడినదే ఏ వ్యక్తిని అవతారముగా అంగీకరించకూడదు. భగవంతుడు కేవలము భారత భూమిపైననే అవతరిస్తాడనేది యథార్థం కాదు. అతడు ఎక్కడైనా సర్వత్రా ఎప్పుడు కోరితే అప్పుడు అవతరించగలడు. ప్రతి అవతారంలోనూ అతడు ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న ప్రత్యేక జనులకు అర్థమయ్యేటంతగా అతడు ధర్మం గురించి చెబుతాడు. కానీ కార్యం మాత్రం ఒకటే, అదే జనులకు భగవత్ చైతన్యం వైపు, ధర్మ విధేయత వైపుకు నడపడము. ఒక్కొక్కప్పుడు అతడు స్వయంగా అవతరిస్తాడు. ఒక్కొక్కప్పుడు పుత్రుని రూపంలో లేదా సేవకుని రూపంలో తన ప్రామాణిక ప్రతినిధిని పంపుతాడు, లేదా ఏదో ప్రచ్ఛన్న రూపంలో తాను వస్తాడు. భగవద్గీత నియమాలు అర్జునికి, ఆ మాటకు వస్తే ఇతర మహోన్నత వ్యక్తులకు చెప్పబడినాయి. ఎందుకంటే ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పుడు సాధారణ మనుషులతో పోలిస్తే అర్జునుడు ఎంతో ఉన్నత చెందాడు. 2తో కూడితే 4 అనేది ప్రామాణిక గణిత తరగతిలోనో ఉన్నత తరగతిలోనో సమానమైతే ఉన్నత నిమ్న గణితాల్లో తేడా ఉంటుంది. అందుకే అన్ని భగవతరాల్లో ఒకే నియమాలు బోధించబడిన వివిధ పరిస్థితులు అవి ఉన్నతమైనవిగా నిమ్నమైనవిగా గోచరిస్తాయి. తర్వాత వివరించబడినట్లుగా 4 వర్ణాలు, 4 ఆశ్రమాలనే సాంఘిక పద్ధతిని స్వీకరించడంలో ఉన్నతమైన ధర్మ విధానం ప్రారంభమవుతుంది. సర్వత్రా కృష్ణ భక్తి భావనను జాగృతం చేయడమే అవతారాల సంపూర్ణ ఉద్దేశము. అటువంటి భావన కేవలం భిన్న పరిస్థితుల అప్రకటన అవుతూ ఉంటుంది.